అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు అంటే మీరు కోరుకున్న డ్రీమ్స్ అచీవ్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక సంవత్సరం అంటే ఉగాది అనగానే మన తెలుగు నూతన సంవత్సరంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీంతోపాటు మనం ఈ సంవత్సరంలో మన గోల్స్ ఏమంటారు డ్రీమ్స్ అన్నిటిని రాసుకోవడం, దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం, ప్రతి ఒక్కటి మనం మంచి రోజుగా దీన్ని భావించి చేసుకుంటూ ఉంటాం. అంటే పర్వదినంగా భావించే ఉగాది పండగ రోజు స్వీట్ అంటే పోలేలు, భక్ష్యాలు ఎంతో ఇష్టమైన, ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు. దాంట్లో ఆరోగ్యం ఎంతో దాగి ఉంది అని ఎంతమందికి తెలుసు. మనకు రెండు ఉగాది పర్వదినంలో మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది స్వీట్తో మనం స్టార్ట్ చేస్తాం, అది భక్ష్యాలు. దాంతోపాటు పంచాంగ శ్రవణం అంటే ఇది మనకు ఒక సంవత్సరం పాటు మనకుండే గ్రహాల అనుకూలత, సానుకూలత ఎలా ఉంది అనే దాని గురించి, అంటే ఇది మానసికంగా మనకు ఒక జీపీఎస్. ఈ రెండు విషయాలు మీతో మాట్లాడతాను. నేను మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఫస్ట్ భక్ష్యాలకు వచ్చేసి అంటే మార్నింగ్ లేవగానే పూజ అవన్నీ సర్వసాధారణంగా అందరి ఇళ్ళల్లో చేసుకునేటివి. కానీ భక్ష్యాలకు వచ్చేసరికి ఎలా అంటే కొంచెం పప్పుకు సంబంధించినవి ఏమంటారు మూంగ్ దాల్, పెసరపప్పు, శనగపప్పు ఇలాంటివి తీసుకుంటేనే గ్యాస్ ట్రబుల్తో విపరీతంగా సఫర్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్కి పోయిన సంవత్సరం పోలేలు ఎవరైనా తిన్నారనుకోండి, బాగా ఇష్టం కదా స్వీట్ అంటే, అందులో చాలా టేస్టీగా ఉంటాయి కదా, అది తింటే నైట్ అంతా ఒక రేంజ్లో బాధపడిన వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ బాధ. అంత హరిబుల్గా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ మనమేంటి పప్పు తీసుకున్నప్పుడు. కానీ అలాంటి సమస్యలు లేకుండా మనస్ఫూర్తిగా తింటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లో నేను ఎలా చేశాను అంటే, కాండిమెంట్స్ ఈజ్ ద బెస్ట్ హెల్త్. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సోంపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దట్టు ఈరోజు ఉగాది గురించి మాట్లాడుకుంటే నేను తీసుకున్నది మా ఇంట్లో చేసింది చెప్తాను. ఫస్ట్ 1 కేజీ శనగపప్పు తీసుకుంటే 1 కేజీ బెల్లం తీసుకొని దానికి ఒక 60 గ్రాముల సోంపు, ఒక 20 గ్రామ్స్ ఇలాచి, వీటిని గ్రైండ్ చేసేసి లైట్ గ్రైండ్ చేసేసి ఆ పప్పులో మనం ఏదైతే పూర్ణం తయారు చేసుకుంటామో పూర్ణంలో గ్రైండ్ చేసేసుకొని గోధుమ పిండి మనం ఇంట్లో పట్టించిన గోధుమ పిండి విత్ మైదా కూడా, ఎందుకంటే సాగకుండా ఉండడానికి, టేస్టీగా ఉండడానికి మైదాను మిక్స్ చేసి దాంట్లో నెయ్యి, ఎస్పెషల్లీ నెయ్యితో మంచిగా దాన్ని పిండిని కలిపేసి వీటిని భక్ష్యాలు తినడం వల్ల మీకు ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ఉండదు. సోంపు ఈజ్ ద డైజెస్టెంటివ్. అలా నేను చేసిన మా ఇంట్లో, అంటే కామన్గా మీ ఇంట్లో ఎలా తింటారు, మార్నింగ్ ఒకసారి పోలేలు తింటే ఇంకా ఇనఫ్, అది కూడా 1 or 2. బట్ మా ఇంట్లో ఎలా ఉంటుందంటే స్వీట్ చాలా ఇష్టం. మా సెకండ్ పాయింట్ వచ్చేసి పంచాంగ శ్రవణం. ఏ రాశి వాళ్ళైనా ఎలాంటి ఫలితాలున్నా, మంచిగా ఫలితాలు ఉన్నాయనుకోండి, ఎగిరి గంతేసి అబ్బా హ్యాపీ అనుకుంటాం. సంవత్సరం అంతా నాకు సూపర్ డూపర్గా ఉంది అని అనుకుంటాం. అది క్వైట్ న్యాచురల్. కానీ కొన్ని మనకి నెగిటివ్గా ఉన్నాయి, ఒక రాశిలో కొన్ని రకాల మనకు అనుకూలంగా లేదు అనుకోండి, అప్పుడు చాలా మట్టికి భయభ్రాంతులతో దిగాలుగా చాలామంది నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు. ఇది 100% కరెక్ట్ కాదు. పంచాంగం యొక్క పర్పస్ ఏంటి? యాక్చువల్లీ పంచాంగం యొక్క పర్పస్ ఏంటి అంటే, ఒక సంవత్సరం పాటు మీ జీవితంలో అంటే మీ రాశికి అనుకూలంగా గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలు ఎలాగా ఉన్నాయో ముందు జాగ్రత్తగా మీకు తెలుపుతున్నారు. దానివల్ల మీరు దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక సదవకాశం, ఒక ఇండెక్స్, ఒక జీపీఎస్. మనకు తెలియకుండా జరిగితే ఒకలాగా ఉంటుంది, మనకు తెలిసిన తర్వాత అలర్ట్ అవుతాం కదా. అవేం చెప్తున్నాయంటే, మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు సపోజ్కి ఇప్పుడు మీకు వ్యయం 16 అంటే ధనం 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అసలు అవకాశమే లేదు. ఎందుకు? దీన్ని పాజిటివ్గా చెప్పేది పంచాంగం. ఎలా అంటే, సపోజ్కి 16 వ్యయం ఉన్నప్పుడు మీరు చాలా సంతోషపడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఏదో ఇన్వెస్ట్కి సంబంధించిన పనులు చేయబోతున్నారు. ఎగ్జాంపుల్కి ఒక ఇల్లు కడుతున్నారు, లేదా ఒక పిల్లల్ని
ఫారిన్ చదువులకు పంపిస్తున్నారు, లేదా ఒక ల్యాండ్ కొంటున్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదో ఒక లోన్ రూపంలో అప్పు రూపంలో తీసుకొస్తున్నారు. అది వల్ల 16 వ్యయం అవుతుంది, కానీ నెక్స్ట్ ఇయర్ అది మీకు సంపద కింద కన్వర్ట్ అవుతుంది కదా, మీ అసెట్ కింద కన్వర్ట్ అవుతుంది కదా, మీ ఆస్తి అసెట్ సంపద కింద కన్వర్ట్ అవుతుంది. అది ఖర్చు కాదు. సో దీన్ని ఇలాగా ఆలోచించడం అనేది మేము చేస్తున్నది. అనుకూలత లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు అది ఇండికేట్ చేస్తుంది. సపోజ్కి మీకు అవమానం ఎక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీరు మాట్లాడడం తక్కువ చేసుకోమని పంచాంగం ఇండికేట్ చేస్తుంది. అంటే జీపీఎస్ ఉన్నప్పుడు మనం చేరుకోవడం ఈజీ కదా. రోడ్లో లేని ప్రయాణాల్లో ప్రయాణం చేసిన దానికంటే ఇప్పుడు 4 వేస్ 6 వేస్ ఉండి జీపీఎస్ ఉంటే మన ప్రయాణం ఎంత సాఫీగా సాగుతుంది. పంచాంగం కూడా మీకు అదే చెప్తుంది. 6 వేస్ 4 వేస్ విత్ హైవే, దానికి మీకు జీపీఎస్ ఇస్తుంది. అంటే మీరు చేరుకోవడం మీ గమ్యాన్ని ఈజీ కదా. సో అట్లా మీరు కన్వర్ట్ చేసుకొని మీ ఆలోచనల్ని అంటే అనుకూలంగా మార్చుకొని పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్తే మీ డ్రీమ్స్ అచీవ్ చేయడం చాలా డెడ్ ఈజీ. మీరు అటు పోలేలు భక్ష్యాలు మంచి హ్యాపీగా తిని ఆరోగ్యంగా ఉండి పంచాంగాన్ని మీకు అనుకూలంగా మీ మైండ్ సెట్ని మార్చుకొని అటు మానసికంగా కూడా దృఢంగా ఉండి మీ గోల్స్ డ్రీమ్స్ అచీవ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి.